కొరుట్ల నియోజకవర్గంలోని యామాపూర్ మరియు ఫకీర్ కొండాపూర్లో కురిసిన వర్షానికి బ్రిడ్జ్ మరమ్మతు పనులను చేయకుండా వదిలేసిన కాంట్రాక్టర్పై కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించిన కొరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు తెలియజేశారు. అనంతరం బ్రిడ్జ్ పనులను పూర్తిగా చేయకుండా మధ్య మార్గాలను వదిలేశారు. వారిపై కఠినంగా అమలు చేస్తాం, చర్యలు కూడా తీసుకుంటామని కొరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ జువ్వాడి నరసింగరావు ఆయన ఇప్పటి వరకు స్పందించలేదు, పూర్తి చేయలేదు. ఇమీడియట్గా కాంట్రాక్టర్ మీద చర్య తీసుకొని ఏదైతే ఈ మరమ్మతులు ఏవైతే ఉన్నాయో తక్షణమే చేపట్టాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి మేము ఇక్కడ ఉండి ఈ ఆర్ఎన్పి కానివ్వండి, ఈ వీళ్ళకి కానివ్వండి, ఈ పంచాయతీరాజ్ వీళ్ళకి వీళ్ళందరికీ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మరి ఈ రవాణా సౌకర్యం, ఎందుకంటే ఇప్పుడు వారం రోజుల నుంచి లేదు కాబట్టి రవాణా సౌకర్యం తక్షణమే అట్లీస్ట్ మరమ్మతులు చేసి ఈ బాగంతా కూడా మొత్తం నడిచే విధంగా 2 గ్రామాలకు వాళ్ళ మొత్తం రహదారి అంతా కూడా మొత్తం ఇదైపోయింది, రాకపోకలన్నీ బంద్ అయిపోయింది. కాబట్టి ఇమీడియట్ టెంపరీగా నన్ను మరమ్మతులు చేయాల్సిందిగా నేను కోరుతాను. సంవత్సరం నుంచి ఈ వర్క్ పెండింగ్లో ఉన్నది. మరి స్లాబ్లు వేసి పెండింగ్ పెట్టింది. వర్షాకాలం వస్తుందని కూడా నేను చెప్పడం జరిగింది. గతంలో కూడా ఎలక్షన్స్ ముందు కూడా మేము